అయితే ఘటనకి కారణం ఏంటి, దీని వెనుకున్నటువంటి లక్ష్యం ఏంటి, కుట్రదారులు ఎవరన్న అంశానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నిన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు కూడా కంటికి గాయమైంది మాజీ మంత్రి విజయవాడ సెంట్రల్ సమన్వయకర్త అయినటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్కి తీవ్రంగా గాయమైంది. ఇప్పటికీ కూడా ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. సో మనతో పాటు వెల్లంపల్లి శ్రీనివాస్ ఉన్నారు, ఆయనతో మాట్లాడుతుంది. సార్, గాయం పరిస్థితి ఎలా ఉంది? నిన్న మీరు వైద్యులు దాన్ని సంప్రదించారు, ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. వైద్యులు ఏం చెప్పారు మీకు మీ గాయానికి సంబంధించి? చాలా చాలా బాధాకరమైన ఘటన అయితే, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు గత కొద్ది రోజుల నుంచి కూడా సిద్ధం సభలతో ప్రజలతో మమేకం అవుతూ ప్రజల నుంచి చక్కటి స్పందన వస్తూ చాలా చక్కగా జరుగుతున్న కార్యక్రమాన్ని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు అదేవిధంగా భారతీయ జనతా పార్టీ జనసేన ముగ్గురు కలిసినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభంజనాన్ని ఆపలేకపోతున్నారు. దాని మీద అనేక రకాలుగా హామీలు ఇచ్చినా కానీ ప్రజలు నమ్మట్లేదు. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి జనాదరణ చూసి ఏదో విధంగా హతమార్చాలనే ఒక ఉద్దేశంతో, నాకు తెలిసి ఇది చంద్రబాబు నాయుడు కుట్రగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతనికి ఇవన్నీ వెన్నతో పెట్టిన విద్య. జనరల్గా ఈ దీని రాజకీయం కోసం ఏదైనా చేస్తాడు, దానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే ఎంత బాధగా ఉందంటే, కొన్ని లక్షల మంది జనాలు నిన్న జగన్మోహన్ రెడ్డి గారికి రోడ్డు మీదకి వచ్చి స్వాగతం పలికారు, హారతలు ఇచ్చారు, గుమ్మడికాయలు కొట్టారు, అనేక రకాలుగా ఆదరించారు అతన్ని. ఆ మధ్యలో ఎవరో ఒక వ్యక్తిని ఎలా వచ్చిందో తెలియదు, కానీ నాకు ముఖ్యమంత్రి గారికి తగిలిన తర్వాత నాకు తగిలిందని చెప్పి నేను అనుకుంటాను. ఆ సిచ్యువేషన్ చూసి అర్థమవుతుంది. అలా కాకుండా నాకు అసలు ఏం జరిగిందో కూడా తెలియదు. కన్నుమి తల్లి చూడంగానే, నొప్పిని చూడంగానే బ్లడ్ వచ్చింది లోపల నుంచి. దాని మీద చాలా 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 ఇబ్బంది కలిగింది కన్నుకి. రాత్రి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే లోపల కనుగుడ్డు మీద స్క్రాచెస్ పడ్డాయని చెప్పన్నారు. ఇప్పుడు టెస్ట్ కూడా మళ్ళీ లోతైన టెస్టులు, రెటీనా టెస్ట్ అవి కూడా చేస్తా అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే నాకు రెండోసారి బీట్ అయింది కాబట్టి నాకే ఎంత ఒత్తిడి అయితే, పాప ముఖ్యమంత్రి గారికి ఏ విధంగా తగిలింది ఉంటుంది. అది ఆయనకి రక్తం వస్తూనే ఉంది కంటిన్యూగా. పాప అప్పటికి చికిత్స చేస్తున్నా కూడా బ్లడ్ వస్తూనే ఉంది బస్సులో ఉన్నంతసేపు. ఆ తర్వాత మళ్ళీ ఆయన గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చికిత్స చేసుకున్నాక తగ్గిందని అనుకుంటున్నాను నేను. ఇక్కడ చాలా బాధాకరం. పాప ఆ పెయిన్లో కూడా ఆ జనాలను మళ్ళీ వాళ్ళని నిరుత్సాహపరచకూడదని చెప్పని అదే నొప్పితో ఆ ర్యాలీని కూడా ఆయన కంటిన్యూ చేశాడు. ఇది చంద్రబాబు ఇటువంటి నీచ రాజకీయాలు తెరదింపాలని చెప్పి మాత్రం నేను భావిస్తున్నాను. ఎందుకంటే అతనికి వెన్నతో పెట్టిన విద్య. ఎన్టీ రామారావు గారి మీద చెప్పులేయించాడు. అదేవిధంగా హరికృష్ణ శవాన్ని పెట్టుకుని రాజకీయం చేసే వ్యక్తి. ఇటువంటి వ్యక్తులు రాజకీయాలకు అసలు పనికిరారు అనేదాన్ని మాత్రం నేను భావిస్తున్నాను. అంటే నిన్న ఘటన జరిగినటువంటి ప్రాంతం ఉంది కదా, ఆ ప్రాంతంలోకి వచ్చేసరికి అక్కడ సిచ్యువేషన్ ఏంటి? మీరు అప్పటి వరకు కూడా అసలు మీరు ఎవరు కనీసం ఊహించినటువంటి పరిస్థితి లేదు. ఏ టైంలో ఎలా జరిగిందంటారు ఆ ఘటన? యాక్చువల్గా మేము 4:30-5 మధ్యలో సీఎం గారిది ర్యాలీ స్టార్ట్ అయింది. వర్షంగా చాలా గట్టి వర్షం పడింది. వర్షం ఎలా ఉందంటే మొత్తం విజయవాడ నగరం అంతా కూడా ఒక అరగంట సేపు విపరీతమైన వర్షం పడింది. మేము అప్పటికి కొంచెం బాధపడుతుంది, ఏదైనా జనాలకు వర్షం ఇబ్బంది పడుతుందేమో. కానీ అది వర్షాన్ని సైతం కూడా లెక్క చేయకుండా వేల మంది మన ఈస్ట్ కాన్స్టిట్యున్సీలో కానీ సెంట్రల్ కాన్స్టిట్యున్సీలో కానీ వేల మంది సాయంత్రం 4:30 దగ్గర నుంచి రాత్రి 10 గంటలకి మా కాన్స్టిట్యున్సీ దాటేంత వరకు కూడా రోడ్ల మీదకి వేల మంది రావడం జరిగింది. ఎందుకంటే అంత ఆదరణ ఉంది జగన్మోహన్ రెడ్డి గారంటే. ఆ ఆదరణ చూరలేక ఆల్మోస్ట్ సింగనగర్ డాబా కొట్లు సెంటర్ దాటిన తర్వాత జరిగింది ఘటన ఇది. ఆ ఘటన ఇంచుమించుగా 8 నుంచి 8:30 లోపు అనే టైం అంత స్పెసిఫిక్గా నేను చూడలేదు వాస్తవంగా. ఎందుకంటే అది జరిగిన తర్వాత సరైన నేను ఇది కూడా లేదు. మొత్తం బాధ, కన్నేమో నీరు కారుతుంది, అసలుకి కన్ను తెరిచే అవకాశం లేదు. ఆ విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి అయితే పాపం అప్పటికీ డాక్టర్లు ట్రీట్మెంట్ చేసినప్పుడు కూడా బ్లడ్ ఆగట్లేదు, బ్లడ్ అలాగే వస్తూనే ఉంది బయట నుంచి. కానీ ఆయన జనాలకి మళ్ళీ ఇబ్బంది పెట్టకూడదు, జనాలకి నిరుత్సాహపరచకూడదు అని చెప్పి బయట రావడం జరిగింది. ఇది చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు ఇటువంటి నీచ కుట్రలకు పాల్పడడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే చంద్రబాబుకి వాళ్ళ తొత్తుల చేత ఇవన్నీ చేస్తుంటాడు. ఇది తప్పనిసరిగా చంద్రబాబుకి రాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్తారని మాత్రం నేను చంద్రబాబుని హెచ్చరిస్తున్నాను. అనేది కొంచెం అందరికీ సెంట్రల్ ప్లేస్గా ఉండేటప్పటికీ ఇక్కడ ఏదైనా చేయాలా కుట్రలు చేయడానికి ఇంతకుముందు గతంలో వంగవీటి మోహన్ రావు గారిని ఏ విధంగా హతమార్చారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా 2009లో ఇటువంటి కార్యక్రమం చేయిపోయారు ఇక్కడ. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారిని హతమార్చడానికి ఈ కుట్ర పన్నారు. ఈ కుట్రను తప్పనిసరిగా ఛేదిస్తారు, పోలీసులు ఛేదిస్తారు, నమ్మకం ఉంది. ఎవరైతే సూత్రధారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యాక్షన్ తీసుకోవాలని మాత్రం నేను ఎలక్షన్ కమిషన్ కోరుకుంటున్నాను. దెబ్బ తగిలితే ముఖ్యమంత్రి గారికి అంత బ్లడ్ కాడితే
అదేవిధంగా మా కన్ను ఇంత డ్యామేజ్ అయితే డ్రామా చేసుకోవాల్సిన అవసరం ఏంటి? చంద్రబాబు నాయుడుకి అయితే అలిపిరి దెబ్బతో ఆ రోజు ఒక చేతికి దెబ్బ తగిలితే ఒక చేతికి కట్టుకొట్టుకున్నాడు. ఆ అలిపిరి దెబ్బతోనే ఆ రోజు ఏదో ఓట్లకి వెళ్దామని చెప్పంటే ఓడిపోయిన పరిస్థితి చూసాం. అదే అచ్చెన్నాయుడు తప్పు చేసి అతను అరెస్ట్ చేస్తే పైల్స్ గీల్స్ అని 20 రోజులు హాస్పిటల్లో కూర్చున్నాడు. ఇవన్నీ దొంగ డ్రామాలు ఆడేది ఎవరు? చంద్రబాబు నాయుడు మొన్న స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఏ విధంగా బెయిల్ తీసుకున్నాడు? నాకు వయసు పెరిగిపోయింది, నాకు అక్కడ దెబ్బలు ఉన్నాయి, నాకు అక్కడ జబ్బులు ఉన్నాయి, ఇక్కడ రోగాలు ఉన్నాయని చెప్పని చెప్పుకున్న వ్యక్తులు వాళ్ళు. రోగాలు ఉన్నాయని చెప్పి సానుభూతి పొందాలని చెప్పి అనుకునేది వాళ్ళు. మా ముఖ్యమంత్రి గారు ఏ రోజు కూడా అంత దెబ్బ తగిలినా కానీ ప్రజల కోసం బయటకు వచ్చిన వ్యక్తి, ప్రజల కోసం చివరి వ్యక్తి వరకు కలిసిన తర్వాత ఆయన హాస్పిటల్కి వెళ్ళాడు తప్ప ఎక్కడ కూడా ఆ నొప్పి ఉంది కదా అని చెప్పని చంద్రబాబులాగా షో చేయాలని ప్రయత్నం చేయలే ఆయన. డాక్టర్ల సూచన మేరకు మీకు స్టిచెస్ పడ్డాయి, దెబ్బ లోతుగా తగిలింది కాబట్టి మీరు రెస్ట్ తీసుకోవాలని చెప్పని రెస్ట్ తీసుకున్నారు తప్ప, లేకపోతే కనుక ఆయన యాత్ర కంటిన్యూ చేయాలనుకున్నాడు తప్ప చంద్రబాబులాగా ఈ మోసపు ఇటువంటి చెప్పే వ్యక్తి కాదు. ఇది నేను పూర్తిగా ఖండిస్తాను. ఎందుకంటే ఇంత దెబ్బ తగిలి బాధపడుతుంటే సానుభూతి చూపెట్టండి, లేకపోతే సానుభూతి చూపెట్టి సైలెంట్గా కూర్చోండి. కానీ అట్లా కాకుండా మీరు ఇటువంటి చేయడం అనేది దుర్మార్గం. తప్పకుండా ఇటువంటి దానికి మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రబాబు అదేవిధంగా నారా లోకేష్ గారు ఎవరైతే ట్వీట్ చేశారో వాళ్ళ పతనం తప్పదు. ఈ ఘటనకు సంబంధించి మేము వదిలిపెట్టేది లేదు. దీనిపైన ఇప్పటికే పోలీసులు కూడా ఫిర్యాదు చేసి ఎన్నికల కమిషన్ కూడా దీన్ని సీరియస్గా తీసుకుని దీనిపైన సమగ్ర విచారణ జరిపి దోషులకి ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే అని వెల్లంపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేస్తాను. నేను సత్యతో సతీష్, సాక్షి టీవీ, విజయవాడ. రైట్, థ్యాంక్ యూ సతీష్. మనం చూడొచ్చు సతీష్ పూర్తిగా ఏ విధంగా నిన్న ఘటన జరిగింది అనేటువంటిది వెల్లంపల్లి శ్రీనివాస్తో మాట్లాడి చెప్పించేటువంటి ఒక ప్రయత్నం చేశారు. మాట్లాడిన తర్వాత ఆయన పూర్తిగా డీటెయిల్స్ అందించారు. ముఖ్యంగా ఈ ఒక ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడిని అడ్డుకునేందుకు, ఆయనను హతమార్చేందుకు జరిగినటువంటి కుట్ర, ఈ కుట్రకు సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ను మేము మీకు అందించేటువంటి ప్రయత్నం చేస్తాం. ఈ కేసుకు సంబంధించి పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. త్వరలో దీనికి సంబంధించి పోలీసుల నుంచి ఒక నోటు లేదంటే ఒక ప్రెస్ మీట్ కూడా ఉండేటువంటి అవకాశం ఉంది. ఇవన్నీ అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అందిస్తాం.